ఈ అమ్మ లేచిపోవడం అంటేనే కాలు చేతులు వణుకుతున్నాయి కదరా. చేతిలో రూపాయి లేదు, జాబు లేదు. పోనీ మనకేమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయంటే అవి లేవు. అదేమో 6 నెలల బిల్డింగ్లు కార్లు అంటాంది. అసలు ఏమనుకుంటుందిరా అది? ఏం చేయాలరా నాకేం అర్థమైతలేదు. నీకేం అర్థం కాదు. గీ తెలివి ఆ పిల్లెనకాలు తిరిగినప్పుడు ఉండాలి. సినిమాలకు పార్కులు తిరిగినప్పుడు లేదారా? ఇప్పుడు చేసేది ఏం లేదు, లేచిపోవడే. చెప్పవేంద్రా? అవురా, వీడు చెప్పింది కరెక్టే. ఇంత దూరం వచ్చినాక కాదనకు. ఆ పిల్ల ఏమైనా చేసుకుంటే తలకాయ ఖరాబు. అసలే ఆడపిల్ల ఉసురు మంచిది కాదు. పైసల గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేను ఆడో ఏడో చదివి ఒక 5 ఏళ్ళు పట్టుకొస్తా. ఇద్దరు కలిసి ఎటైనా పోయి బతుకుర్రి. ఏ ఆగరా, గా 5, 6, 7 ఏం సరిపోతారా? మా ముసల్దాన్ కడియాలమ్మి నేను 10,000 తీసుకొస్తా. సూపర్ రా మామ. ఫ్రెండ్ అంటే నువ్వేరా. నువ్వు ఫ్రెండ్ కాదారా? నువ్వు ఫ్రెండ్ కాదా? నీ అవ్వ పెళ్లి కాసు నువ్వే చూసుకోవాలి. ఓకే బ్రో. రేయ్ నువ్వు కారు మాట్లాడరా. సరే. అశోక్ గాడే అనుకుంటా. లేపి రేపు పొద్దుగాల 5 గంటలకు కాదు, అర్ధగంట ముందే లేచిపోదామని చెప్పు. భయపడకు, నిన్నేం తిట్టను కొట్టను. ఎందుకంటే ఒకరిని కొట్టడం వల్ల తిట్టడం వల్ల మారుతారనుకోవడం ఉత్త భ్రమ అని నిన్ను చూసినాకనే అర్థమైంది. పోతారు. 4 రోజుల్లో తీసుకుపోయిన పైసలు ఒడిచిపోతాయి. చిన్న రూము, టైంకి అనుకున్న పని దొరకక వాడేదో కూలి పని చేసుకుంటాడు. ఇద్దరే కదా, అవి సరిపోతాయి. తర్వాత రేపు పొద్దున్న పిల్లవాడో పుడతాడు. అప్పుడు ఖర్చులు, కష్టాలు, కయ్యాలు. అప్పుడు చాలా అవుతుంది అసలైన కథ. అనవసరంగా నిన్ను నమ్మొచ్చానని నువ్వు, ఈ సంసారం భరించలేనని వాడు నిన్ను నడి రోడ్డు మీద ఇరిసబెట్టిపోతాడు. అప్పుడు ఏడుకోతావు. మళ్ళీ ఏడికే కదా వచ్చేది. అటు ఇటుగా ప్రపంచంలో అన్ని కథలు ఇట్లనే ఉంటాయి. ఇంకా పక్కింటి చంద్రకళను చూసినావా? నమ్మినోడు నెలకే వదిలేసిపోతే వాళ్ళయ్య రానిచ్చిండు. కానీ నేను శరమునోని, రానియను. పోతే పో. అట్లా కాదని నా మాట విన్నావు అనుకో, ఆ పనికి మాలోని కంటే అన్ని రకాలుగా మంచోని గొప్పోనిచ్చి నీకు పెళ్లి చేస్తా. నువ్వు అంటే రేపటి నుంచే సంబంధాలు చూస్తా. కాదంటావా? ఓ, నిన్నెవ్వడు ఆపడు. నీ ఆలోచనకే ఇడ్సబెడుతున్నావు. స్వాతి, నేను రెడీ. ప్లాన్ ప్రకారం 5 గంటలకు రాయిషెట్ కాడికి వచ్చేసి, ఓకేనా? లేదు బుజ్జి, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది నేనేది ఏం లేదు. నువ్వు ఏం భయపడకు, వచ్చేసి. నేను చెప్పేది విను బుజ్జి, మన ప్లాన్ మారింది. ప్లాన్ మారిందా? అంటే ఇప్పుడే లేచిపోతాం అయింది? ఇప్పుడు కాదు, రేపు కాదు. మనం అసలు లేచిపోతలేం. లేచిపోవట్లేదా? నీ అమ్మ మళ్ళీ ఏమైందా నీకు? ఈ విషయం మా నాన్నకు తెలిసిపోయింది. అబ్బా, తెలిసిందా? సరే రేపు తెలిసేదేదో ఇప్పుడే తెలిసింది. లైట్ తీసుకో, నువ్వైతే వచ్చాయి. లేదురా, మా నాన్న మాటలు నన్ను హర్ట్ చేసినాయి. హర్ట్ చేసినాయా? అయితే ఇప్పుడు ఏం చేయాలనే? లేచిపోడు కాదు, మనం ఈయన్నే ఉండి గెలుద్దాం. నేను ఒప్పుకుంటే నీకన్నా గొప్పోనిచ్చి పెండ్లి చేస్తాడంట మా నాన్న. దానికంటే ముందే నువ్వే గొప్పనివైతే బెటర్ కదా. అందుకే ఇప్పటి నుంచే నువ్వు సంపాదించడం మొదలుపెట్టు. ఓహో, ఎలాగంటే ఈ ఊర్లోనే నువ్వు నంబర్ 1 కావాలి. వచ్చి నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు చేస్తావు. అదిగా స్వాతి, అది కాదే. అరే చెప్పేది స్వాతి. అరే టెన్షన్ ఏం లేదు, తాలిబొట్టు పూలు పండ్లని మనోళ్ళు తీసుకుంటారు. బేఫికర్ ఉండు. అరే నువ్వు కారు మాట్లాడినావా? మాట్లాడినరా. పొద్దుగాల 9 గంటలకు బండి వస్తుంది. 4 గంటలకు మీ అందరు ఫోన్ చేసి లేపుతా. అరే 1 అవుతున్నా, లైట్ తీసుకో. ఏహే, అది లేదు ఇది లేదు, బట్టలు మొత్తం చదువుకోపో. రేపు పొద్దుగాల లేచి పోవడే పొద్దున. ఇప్పుడు ప్లాన్ చేసినాం, మనోళ్ళంతా రెడీ చేస్తున్నారు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, నేను లేచిపోవట్లే. క్యాన్సిల్ అయిందా? సబ్బుగా అందరు నాగం పట్టించినవు కదరా. ఏమైందిరా? స్వాతి ఫోన్ చేసి ఎందుకు చేంజ్ అయిందిరా? క్యాన్సిల్ అయినాక ఇక్కడ ఉండేం చెప్తాం. దాన్ని అడుగుగా. చినియావా కి బ్లడ్ కావాలి అన్నా. పొద్దున యాక్సిడెంట్ తీసుకొచ్చి ఎక్కడ ఉన్నారన్నా? లక్ష్మణ 201. నాకు ఇట్లా అయిందన్న బాధ కంటే ఎదిగిన కొడుకు చేతికి రాలేదనే బాధే ఎక్కువ ఉంది. ఆడు సెట్ ఎత్తులేడని రోజు సస్తున్నా. పిచ్చోడా, ప్రతి మనిషికి ఏదో టైంలో సిచ్యువేషన్ వస్తుంది. నీకు ఇప్పుడు వచ్చింది గంతే. మా నాన్న మాటలు పక్కన పెడితే ఫస్ట్ టైం మా అమ్మ బాధ చూసి తట్టుకోలేకపోయినరా.
అరే రేమో నీతో సినిమా ఇండస్ట్రీకి వస్తారా? సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక జాబ్ చూడరా భయ్, పైసలు సంపాదించాలి అంతే. అరే గాని నీతోనే వస్తానంటే నువ్వేమరా ఫేస్ ఆడి పెట్టినావు? అరే ఇటు తిప్పురా, తిప్పు. ఏమైందిరా వీనికి? ఎవడేమన్నాడు? ఇన్ని రోజులు నేను చెప్పిందంతా అబద్ధంరా. అబద్ధమా? సినిమాని బిల్డప్ ఇచ్చాను అంతే. అంటే షూటింగ్లు, సినిమాలు, హీరోలు, హీరోయిన్లు నాకు చెప్తావరా అని ఏమున్నావురా? కూసో కూసో. ఈ ఫాల్తుగా అంతోనారా నువ్వు ఇండస్ట్రీకి పోయేది? ఒకే ఒక్క నైట్ కష్టపడ్డావు అనుకో, తెల్లారేసరికి మన ఊర్లో రాజులు మనమే. అవునరా అశోకు, ఓ 3 ప్లేసులు చూసినాం. ఒక్కడ తెలియదనుకో మన అందరి లైఫ్లు టర్న్ అయితేరా. అయినా మీ నాన్న పరిస్థితి కూడా మంచిలేదు కదరా. ఆయన నిడిచిపెట్టిపోడు కరెక్ట్ కాదు కదా. వీళ్ళ దారిలో వెళ్ళామనుకో మనం సక్సెస్ అవుతాం. నువ్వేరా నా సినిమాలో హీరో, నేనే డైరెక్షన్ చేస్తాను రా. ప్లీజ్ రా, నా కోసం ఒప్పుకోరా ప్లీజ్ రా. ఆఖరికి ఈడు కూడా మా దారిలోకి వచ్చిండు. కనీసం ఈ నేడుపు చూసైనా మా దారిలోకి రారా ప్లీజ్. తాగకపోతే ఒక బాధ, తాగితే ఉచ్చ బాధ. ఈ ఉచ్చ ఒకటి ఊకే వస్తుంది. ఏందే నువ్వు చెప్పేది నిజమేనా? ఎంతుంటది? ఎంతుందో తెలియదు కానీ బంగారం అయితే ఖచ్చితంగా ఉంది ఆడ. ఆడున్న సంగతి ఎవరికి తెలవదా అని? నీ అవ్వ అదందరికీ తెలియదే. లంకె బిందుల కాడ ఆకులేని చెట్టు ఉంటది, 3 ఎత్తుంటది ఆ చెట్టు. తెలిసినా ఎవరు పోలేరు. తూర్పునున్న పాడుపడిల్లంటే ఊళ్ళో సగం మంది ఉడకుతారు ఇప్పటికీ. అసంటిది బంగారం కానీ పోతారే. ఏంది అది? ఎక్కడున్నదో మళ్ళీసారి చెప్పు. అదేరా, తూర్పు దిక్కున ఉత్తర ఇంట్ల సచ్చింది గొర్రె. వామ్మో, ఆ పేరింటేనే నా పేలాలు ప్యాక్ అయిపోతున్నాయి. తూర్పు దిక్కు ఎవడైనా పోతాడారా? అది ఎంత డేంజర్ ప్లేస్ రా. దాని గురించి నాకు కూడా భయం ఉందిరా. కానీ మా తాత చెప్పిండంటే అది 100% ఖచ్చితం. అరే నువ్వేమంటావు రాషవ్? ఈ దయ్యాలు భయాలు పక్కకు పెడితే అది నిజంగా ఆడుందా? ఉందని ప్రూఫే. అరే అటువైపు మా ముసలోడు తప్ప ఎవడు బోర్రా. ఆయన చెప్పిండంటే అది ఫిక్స్. బంగారం ఉన్న తాట మూడంత ఎత్తున్న ఆకులేని చెట్టు ఉంటుందట్రా. ఈ ఒక్కసారికి నా మాటినరా. కానీ ఉత్తరింట్లోకి పోడెట్లా? ఎవడు పోతాడు? నేను పోతా. అరే మనం ఇటు దిక్కు వచ్చినట్టు ఎవరికని తెలిస్తే మస్తు ప్రాబ్లం అవుతుందిరా. అవును మరి, చక్క అడిగిపోతాను మనం తెలుస్తుంది. ఏం మనిషిరా సబ్బుగా కాళ్ళకు పోతానని చెప్దాం. ఏ బ్రో, మన దగ్గర అసలు బుర్రలే లేవు కదా, మరి కాళ్ళకు బూతులు అంటే ఎవరైనా నమ్ముతారా? ఎడ దొరికిరా మీరు నాటకాల బ్యాచ్గాలు. ఈ ట్రానికే వచ్చి చూసుకుంటే మళ్ళీ ఫాలో చేస్తారంట. ఏమన్నాడు? అరే నేను ఎన్నో దిక్కులు చూసినా కానీ వీటికి రావాలంటే మస్తు భయం అవుతుందిరా. భయం అవుతుందా? ఆ, సరిపోదాం పైంటికి. అరే, బంగారం రా. కావాలి కదా ఆ. మరి మూసుకున్నాడు. సరే. నీ అవ్వ గీదారా, గీ పాడబడ్డీలు చూసారా? ఊర్లందరూ భయపడుతుర్రు. అరే నువ్వు పాడబడ్డా గిడిపడ్డా నాకు అసలే ఉచ్చబడుతుంది. అవురా, గోడకి చెవులు ఉంటే అంటారు. అసలు సబ్బులు ఇది ఉత్తర, దీనికి ఎఫెక్ట్స్ ఉంటాయో. యా 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 ఇస్ రీజనబుల్. నడురు బే నడురే. అరే గీడగా నేను అదురుకొని చచ్చిననుకో, నా శవాన్ని ఇంటి దగ్గర పడేయండిరా, లేకపోతే ఊళ్ళో ఇజ్జత్ పోతుందిరా. ప్లీజ్ రా. రాబేరా. ఈ చెట్టు చూడు. రేయ్, మీ తాత చెప్పి నిజమేరా. ఒక్క గుళ్ళేరా దీనికి. మీ తాత చెప్పి నిజమైతే బంగారం ఈయనే ఉండాలరా. ఈడ బంగారం వెళ్ళాలి. మీ తాత కాలగోనికే బంగారు బుర్ర వేపిస్తారా? మరి మా తాత అంటే ఏమనుకున్నావురా? మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నేను నడరా. లేదాస్ నడు.